శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పరిపాలన ముగించుకొని 3వ ఏడులోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మరొకసారి కూడా మరి గత ప్రభుత్వం చేసిన చాలా అంశాలపై పునర్విమర్శ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతోంది. సో గత ప్రభుత్వంలో జరిగిన మరి చాలా అంశాలపై ఇప్పటికే మరి కొంత అవినీతి విషయంలో కావచ్చు, తర్వాత అక్రమాలు జరిగాయంటూ కూడా విచారణ చేపడుతున్న క్రమం ఒకవైపు కొనసాగుతుండగానే మరొకసారి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన తర్వాత సో ఇన్ని జిల్లాలు ఇప్పుడు అవసరమా అంటూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటించడం కావచ్చు. అదే క్రమంలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ను కూడా కరీంనగర్లో కలుపుతామంటూ చెప్పడం కావచ్చు. సో జిల్లాల పునర్విభజన తెలంగాణలో ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఇదే అంశంలో ఈరోజు చర్చ చేస్తున్నాం. సో ఈ సూపర్ ప్రైమ్ టైం ఆ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ మల్లాది గారు, అదే క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు, సో ఇక బీజేపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ గారు, సో పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముందుగా పవన్ మల్లాది గారితో మొదలు పెడదాం. ఆయన మరి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏం చెప్తారు? జిల్లాల పునర్విభజన ఒకవైపు చాలా సమస్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ముందున్నాయి. దీంట్లో 420 హామీలు ఉన్నాయి. అదే క్రమంలో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే ఈ యొక్క ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాల పునర్విభజన మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? పవన్ గారు. ఓకే, బొల్లమల్ల యాదవ్ గారు. నమస్తే సార్. మొత్తానికి 10 సంవత్సరాల్లో మీరు కలెక్టరేట్లు నిర్మించారు, 33 జిల్లాలు చేశారు. అదే క్రమంలో మరి పోలీస్ కార్యాలయాలు, ఓవరాల్గా వ్యవస్థనంతా మీరు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునర్విభజన పేరుతో మరొకసారి జిల్లాలను తగ్గించడమో లేకుంటే వాటిని సర్దడమో లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు ఈ అంశం పట్ల? ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల్ని విభజించడం జరిగింది. అప్పుడు ఎప్పుడో రామారావు గారు మాండలిక వ్యవస్థ తీసుకురావడంతో మండలాలలో అక్కడ ఉన్న సమస్యలు తీర్చడానికి ఎంఆర్ఓలు కానీ ఇతర అధికారులు కానీ అందుబాటులో ఉండటం, తర్వాత జిల్లా కలెక్టర్ని కానీ ఆర్డీఓని కానీ కలవాలంటే చాలా దూరానికి వెళ్ళిపోవటం, అసలు జిల్లా ఏ మూలలో ఉంటే ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి పరిపాలనా సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాని చిన్న జిల్లాలు చేసుకున్నాం, కలెక్టర్ని నియమించుకున్నాం, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులు కూడా అయిపోయినాయి. ఈ రోజు అసలు ప్రధానంగా దీని మీద ప్రజలు ఎక్కడ కోరుకున్నట్టు కూడా లేదు, డిమాండ్ చేసినట్టు కూడా లేదు. అక్కడ కూడా చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏది ఒకటే నియోజకవర్గంలో 2-3 జిల్లాలలో ఆక్రమించి ఉండొచ్చు. ఇప్పుడు మా దగ్గర కూడా తుంగతుర్తి నియోజకవర్గం ఉంది, 3 జిల్లాలలో ఉంటుంది, నల్గొండలో ఉంటుంది, యాదాద్రిలో ఉంటుంది, సూర్యాపేటలో ఉంటుంది. కానీ ఏ జిల్లాకి దగ్గరగా ఉన్న మండలాన్ని ఆ జిల్లాలో చేర్చారు. దానివల్ల పరిపాలనా సౌలభ్యం ప్రజలకు మేలైతే తప్ప నష్టమేం జరగదు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ జిల్లాలలో కుదింపులు చేయాలనో లేకపోతే వేరే ప్రక్షాళన చేయాలనో ఇంకెక్కడ వచ్చిన పెద్ద డిమాండ్ ఏం లేవు. మండలం కోసమే మండలం కావాలని చెప్పేసి సుదీర్ఘకాలం పాటు 1 సంవత్సరం 6 నెలలు ధర్నాలు, ఉద్యమాలు, నిరాదీక్షలు చేసిన సందర్భాలు చూసినాం. కానీ ఈ రోజు జిల్లాల ప్రస్తావన ఎక్కడ రాలేదు. ముఖ్యమంత్రి గారికి ఎందుకు మరి రాత్రి ఆలోచన వచ్చిందో చేద్దామనే ఆలోచన చేస్తున్నాడు. దానికి ఆల్రెడీ కార్యాచరణ అయింది అని అంటున్నారు. మిగతా దగ్గరనేమో మామూలుగా అన్నారు కానీ ఎక్కడ అథెంటిక్ అనలేదని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వాక్యం వచ్చిందనంటే అది ఆటోమేటిక్గా ఆదేశం కిందనే పరిగణించవచ్చు. ఎందుకంటే వారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి. ఏ అనాలోచితంగా ఏ మార్గదర్శకాలు లేకుండా ఇప్పటికిప్పుడు ఒకవైపు చేస్తున్నామని ఇంకోవైపు అంటే డైవర్ట్ చేయాలనుకుంటున్నారా, ప్రజల్ని పక్కదో పట్టేయాలనుకుంటున్నారా? నిజంగా ఈ రోజు డిమాండ్ ఉన్న విషయాన్ని పక్కకు నెడుతున్నారు. యూరియా కోసం ప్రజలు అడుగుతున్నారు, యాప్ అని తీసుకొచ్చారు. ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలో ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారు. మీరు ఆ యూరియా డిమాండ్ తీర్చండి. పెద్ద మనుషులు ఉన్నారు, మీరు 4,000 ఇస్తా అని అన్నారు, ఇవాళ 2,000 ఇస్తున్నారు. ఆ డిమాండ్ ఇవాళ గ్రామాలలో ఉంది. మందులు కొనుక్కోవడానికో, బియ్యం కొనుక్కోవడానికో, సరుకులు కొనుక్కోవడానికో పనికొస్తే మాకు ఇల్లు గడవడానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతాడో అనుకున్నాం. పాపం మా అయ్య రేవంత్ రెడ్డి ఇంతవరకు పంచట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఆ ఆలోచన చేయండి.
ఉద్యోగస్తులు ఇవాళ డిఎల్ రాక, రిటైర్మెంట్ పెన్షన్స్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, గగ్గోలు పెడుతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఆ సమస్యను తీర్చండి. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంచుకొని ఆ సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి లేని కొత్త సమస్యలు తీసుకొచ్చేసి ఈ రోజు ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఈ ప్రభుత్వం దేనికి మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి అనుకోవడానికి తప్ప ప్రధానంగా ప్రజల సమస్యల పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు, వాటి గురించి ఆలోచన లేదు, పక్కదో పట్టడానికి ఒక ఆలోచన చేస్తుంది అనే రకంగానే ఈ రోజు జిల్లా వాళ్ళ ప్రస్తావన తెర మీదకి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దీనివల్ల లాభం ఏంది? లాభ నష్టాల గురించి ఆలోచిస్తే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంతకుముందు కలెక్టరేట్ ఎట్లుండే, ఆడొక ఆఫీసు ఈడొక ఆఫీసు ఉంటే అన్నిటిని ఇంటిగ్రేటెడ్ కార్యాలయంగా మార్చినాం. దానివల్ల ఏంటి, ఒక మనిషి ఎవరైనా ఏదైనా అవసరం కోసం పోతే అక్కడ దానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు అక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వెసులుబాటు ఉండాలనే ఆలోచనతో ఒక డిపార్ట్మెంట్ ఒక దగ్గర, ఒక శాఖ ఒక దగ్గర, ఒక అధికారి ఒక దగ్గర ఉంటే దానివల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రజలకు సౌలభ్యం కోసం చేసిన ఈ జిల్లాల్లో ఈ రోజు ఎవరు డిమాండ్ చేయలేదు, ఎవరు అడగట్లేదు. మరి వారేమన్నా పాత జిల్లాలు చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంటుందని, మండలాలు చేసిన ఘనత రామారావు గారికి ఉంటుందని, వీరేమైనా చరిత్రలో అట్లా ఆ ఘనత సాధించడానికి ఏమైనా కొత్త విజయం చేస్తున్నదేమో కానీ ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు దీని గురించి ప్రధానంగా డిమాండ్ చేసి ఈ జిల్లాలో మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, దీనివల్ల ఇంత అవస్థపడుతూ ఉన్నాం, మాకు ఈ రకంగా కలెక్టర్ కలవట్లేదు, లేకపోతే పరిపాలన ఇబ్బంది అవుతుంది అని చెప్పిన దాఖలాలు అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు ఇల్లు చూడలేదు కూడా. ఇప్పటికిప్పుడు ఎందుకు యాదృచ్ఛికంగా వారికి ఆలోచన వచ్చిందో, దేన్ని డైవర్ట్ చేయడానికో, ఏది పక్కదో పట్టడానికో, ప్రజల్ని ఎటు మలచడానికో తెలియని అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల పెద్ద వచ్చే నష్టాలేమో కానీ లాభాలు అయితే లేవు. ఓకే, సో మొత్తాన్ని దీన్ని ప్రజల చూసి మరల్చడానికి చేస్తున్నారంటారా మల్ల యాదవ్ గారు? డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనని అడగాల్సిన నిరుద్యోగులు ఉద్యోగాలు అడుగుతున్నారు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు వాళ్ళ బకాయిల గురించి అడుగుతున్నారు, వృద్ధులు మామూలుగా మాకు ఇస్తానే అన్నవి ఏమైనా అని అంటున్నారు, రైతు బంధు రైతులు మామూలుగా పెట్టుబడి కోసం ఉపయోగపడతాయి అనుకున్న పైసలు 10,000 కాదు 15,000 ఇస్తాను, దాని గురించి ఏందని అంటున్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఉపయోగపడటానికి ఏదైనా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారేమో అని అనిపిస్తుంది తప్ప ఈ 2 సంవత్సరాలుగా ప్రణాళికాబద్ధంగా శాస్త్రీయంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇంతవరకు ఏది ఎలగబెట్టిన ఆయన ఇవాళ కోర్టులో పోతే ఏమైతుంది, నీటి విషయంలో కనీసం ఆ పిటిషన్ ఎట్లా వేయాలో తెలియని ఆయా పరిస్థితులలో పిటిషన్ వేసారు. ఏ పిటిషన్ వేయాలి, ఎందుకే వాళ్ళకు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, కోర్టు మొట్టికాయలు వేస్తే విత్డ్రా చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇవాళ కోర్టు అనేక సందర్భాలలో ఎన్నికలు పెట్టమని చెప్పి మొట్టికాయలు వేస్తే ఎన్నికలు పెట్టారు. అనేక సందర్భాలలో కోర్టు మొట్టికాయలు వేసి మామూలుగా ప్రభుత్వాన్ని మందలించినా కానీ వాటి మీద పరిపాలన మీద దృష్టి సారించట్లేదు. అవసరం లేని విషయాలలో తలదూచి ఈ రోజు ప్రజల్ని పక్కదో పట్టడానికి, ప్రతిపక్షం వాళ్ళని తిట్టడానికి ఉపయోగపడే విధమైన ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు తప్ప రాష్ట్ర పురోభివృద్ధి కోసం కానీ, ప్రజల బాగు కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ తీసుకుంటున్న కార్యక్రమాలు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి తీసుకునేలేవు, తీసుకుందామనే ఆలోచన కూడా వీళ్ళకేమనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య గారు. ఒకసారి మరి తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్. ఎట్లా చూద్దాం సార్, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయింది, 3వ ఏళ్ళకి అడుగుపెట్టిన నేపథ్యంలో సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రతిరోజు మరి ఆయన పని గంటలు కావచ్చు, ఆయన వర్క్ చేస్తున్న విధానం కావచ్చు, ఆయన పర్యటనలు కావచ్చు, సో మొత్తం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత కష్టపడుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణ 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉండే, సో దాంట్లో బీఆర్ఎస్ 33 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో సో ఈ ప్రక్రియ సక్రమంగా లేదు, దీన్ని పునర్విభజన చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల మీరు ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు అంటే చిన్నప్పుడు ఈ 10th 8th 9th వీటిల్లో మ్యాప్ డిజైనింగ్ ఉండేది సోషల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు. దాంట్లో మేము ఆ మ్యాప్ ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలని గీసి కలర్స్ వేయడం ఇటువంటి వాటికి మార్కులు పడేది. మేము ఇలా చదువుకునేటప్పుడు ఒక మ్యాప్ ఉంటుంది, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక మ్యాప్ ఉంటుందనే పిల్లలు అనుకుంటున్నారు. అంటే రాజకీయ నాయకులు పిల్లల దృష్టిలో ఎంత దిగజారిపోతా ఉన్నారో చూడండి. ఇదొక బర్త్డే కేకు లాగా, లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలకు కేక్ కట్ చేసి ఇచ్చినట్టుగా, ఏదో సినిమాల విలన్ ఇగో ఈ ఏరియా నీకు వసూలు చేసుకో, దాదాగిరి గుండాగిరి వసూలు రాజాలని, లేకపోతే ఈ జిల్లా నీకు ఈ జిల్లా నీకు అన్నట్టుగా ఎందుకు ఎట్లా మారుస్తున్నారో అర్థం కాదు. క్లియర్ గా మా పార్టీ ఎలా చూస్తుంది అంటే
ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తొందరపాటు నిర్ణయాలు కాకూడదు, రాజకీయపరమైన నిర్ణయాలు కాకూడదు. మేము చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 99 ఛానల్ ద్వారా కూడా మేము చెప్తా ఉన్నాం, ఆల్ పార్టీ మీటింగ్ సెక్రటరియట్ లో పెట్టండి. ఎన్నో మీటింగ్లు చేస్తారు కదనే, ఒక సెక్రటరియట్ లో పిలిచి అన్ని పార్టీలకు హెడ్స్ ఉంటారు, అన్ని పార్టీలకు అధ్యక్షులు ఉంటారు, అన్ని పార్టీలకు ఎల్పీ లీడర్స్ ఉంటారు. లేదు ఇంకా చాలా చక్కగా చేయాలనుకుంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలను పిలవండి. అల్టిమేట్ గా వారి ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చినటువంటి వినతులు ప్రజల ద్వారా మీకు చెప్తారు, అది వినండి. విన్న తర్వాత ఒక కమిషన్ మీరు అంటా ఉన్నారు, కాంగ్రెస్ వేసే కమిషన్ల మీద ఎవరికన్నా విశ్వాసం ఉంటుందా? ఇవాళ 42% రిజర్వేషన్ కమిషన్, ఏకసభ్య కమిషన్ ఎక్కడ తిరిగింది, ఏం చేసింది, ఏం రిపోర్ట్ తెచ్చింది? ఇప్పుడు నిరసనలు వస్తా ఉంటే రేపు ఏదో కమిషన్ వేయబోతున్నామని చెప్పింది. నేనేమంటున్నానంటే పబ్లిక్ హియరింగ్ ఉండాల్సిందే, ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగాల్సిందే. ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలకు శాస్త్రీయబద్ధంగా ముందుకెళ్లాలనేది మా డిమాండ్, స్పష్టమైన డిమాండ్ బీజేపీకి. నేనేమనుకుంటున్నా అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు జరగాలి. ఇలా ఒక రాజకీయ నాయకుడిని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా చూశాను, ఒక జిల్లాలో ఒక స్టాల్ వాటు సమవుజ్జి, మనం అంటే గతంలో కేసీఆర్ గారికి సమవుజ్జి ఎవరైనా పెద్ద జిల్లాకు ఒక లీడర్ ఉన్నాడంటే ఆ లీడర్ ని ఎట్లా సాబటైజ్ చేద్దాము అనేది ఆ ఏరియాని విభజన చేయడము, లేకపోతే ఒక లీడర్ ని ఓడగొట్టడము, నెక్స్ట్ కూడా మేము గవర్నమెంట్ లకు ఎట్లా రావాలి, ఎక్కడెక్కడ విభజిస్తే మా ఎంపీలు గెలుస్తారు, ఎక్కడ చేస్తే ఏది కలుపుకుంటే ఏది తీసేస్తే. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా డివిజన్ల డీలిమిటేషన్ చూడండి, కొంత చెప్పిందా అండి? సడి చప్పులు లేకుండా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టు అర్ధరాత్రి డీలిమిటేషన్ చేసి మున్సిపల్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఇచ్చేసి ఈ రోజు వరకు అతిగతి లేదు. మా దగ్గర ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ఉప్పల్ డివిజన్ లో 85,000 ఓట్లు ఉంటాయి, ఎట్లా పక్కకి ఆనుకొని ఉన్న దగ్గర 35,000 ఓట్లతో చేస్తే ఇదేమన్నా సమంజసమా అండి? ఇదేమన్నా శాస్త్రీయబద్ధం ఉందా? జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే డీలిమిటేషన్ లేకపోతే ప్రజలకు పరిపాలన చేరువకపోవడానికి ఒక ఉద్దేశంతో జరగాలే తప్ప ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు జరగకూడదు అనేది మేము చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నేను రెండోది ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎవరైనా కావచ్చు, గతంలో కేసీఆర్ గారు చేశారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఒక మ్యాప్ గీసేటప్పుడు పెన్సిల్ తోని ఏదో తుమ్మొస్తే ఆ పెన్సిల్ పక్కకు పోతే గీత మారినట్టు అట్లా జరగకూడదు కదా, అంత చిన్న వ్యవహారం కాదు కదా ఇది ఢిల్లీ నుంచి అప్పుడు వెనకటికి ఎవడో దౌలతాబాద్ నుంచి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నట్టు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం మార్పు కోసము ఇటువంటివి ఉండకూడదు. మీ డిస్కషన్ లో నేను విన్నాను, మల్లన్న గారు కూడా చెప్పారు, మేము చేసినామని చెప్పి వీళ్ళు మార్చడము, వీళ్ళు చేసిరని వాళ్ళు మార్చడము, అది జరగకూడదు. నిజంగా వారు చెప్పినట్టు నేనేమంటున్నా అంటే, సరే గతంలో చేసిన దాంట్లో వారు చెప్పినారు ఒక వాక్య, ఎక్కడెక్కడ జరిగిందో వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తే కొంత మేరకు అవసరం ఉంటే చెయ్యొచ్చేమో, మా తుంగతుర్తి ఇట్లా ఉంది, అటువంటి ఏమన్నా ఉన్నాయా వినతులు, అది ప్రజా హియరింగ్ పోతే గనక చాలా స్పష్టంగా తెలుస్తుంది. అట్లా చేస్తే ఎవరు కాదనలేని ఇదండి, శాస్త్రీయబద్ధంగా ప్రజల హియరింగ్ కు పోవాలి, తర్వాత ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, ఆల్ పార్టీ మీటింగ్ వెంటనే పెట్టాలి. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు జిహెచ్ఎంసీ లాగా చేయకూడదు డివిజన్లని. ఈ ఎన్నికల ముందు కావాలని తీసుకున్నటువంటిదే ఈ వ్యవహారం. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ జిల్లా పరిషత్లు వస్తా ఉన్నాయి, ఎక్కడ జెడ్పీటీసీ ఉండాలి, ఎవరు గెలుస్తాడు, ఎన్ని జిల్లాలు ఎట్లా ఆక్యుపై చేసుకుంటాం అనేది శాస్త్రీయబద్ధంగా చేసుకుంటున్నారు. అంటే ఎవరి పార్టీ వాళ్ళకి. నేను ఏమంటున్నా అంటే, సరే గతంలో కేసీఆర్ గారు చేసింది రాజులది శిలాశాసనం కాదు, ఏదైనా ఉంటే ఎక్కడన్నా ఉంటే రెక్టిఫికేషన్ ఆల్ పార్టీస్ సూచనలు చేస్తే ఏదన్నా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ఇష్టం ఉన్నట్టుగా రేపు జెడ్పీటీసీ ఎన్నికలలో జిల్లా పరిషత్లను కైవసం చేసుకోవడానికి మున్సిపాలిటీ వచ్చినప్పుడేమో మున్సిపాలిటీ డీలిమిటేషన్, ఇట్లా చేస్తే ఎంత దుర్మార్గం అండి. ఎన్నికల ముందు 42% అన్నాం కాబట్టి ఒక సభ్యుని కమిషన్ వేసి ఆగమాగమయ్యి 42% ఇచ్చి ఎన్నికలకు మాత్రం తుస్సుమనిపించి 18% ఎన్నికలు పోయి బీసీలను మోసం. సో ఈ రకంగా చేస్తే రేపు ప్రజలు క్షమించరు. ఈ రెండు పార్టీలని అసలు ఈ ఇద్దరు కూడా ఏంటండి, అది నేను ఇంతకుముందే చెప్పినా కదా, ఒక విజితుర్కుల పరిపాలన లాగా గివ్య సమస్యలు ఉన్నాయా మనకి? ఎన్ని సమస్యలు ఉన్నాయండి ఇవాళ. ఇది నా చేనేత కార్మికులు పోచంపల్లికి వెళ్ళాను నేను, అక్కడ చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. దేనికోసం చేస్తున్నారో తెలుసా సార్? ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, ఇవాళ నీకు ఆల్రెడీ వాళ్ళకి పాపము ₹1,00,000 రుణమాఫీ చేయకపోగా బ్యాంకులకు పోతే వాడు మిత్తి కట్టమంటున్నాడు. ఇది ఎట్లా? అది చాలా గమ్మత్తైనటువంటి విషయం. బ్యాంకులకు కూడా చెప్తలేరు కనీసం మిత్తిలకు ప్రెజర్ చేయకండి అని చెప్పి. సో చేనేత కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు. ఎంత తెలుసా బడ్జెట్ కూడా? ఇవాళ ఒక 60-80 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఇవాళ మొత్తం భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు, డ్యూ టు స్టార్వేషన్
ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు అడక తినేటోళ్ళు అయిరా చేనేత కార్మికులు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు నీ ఉద్యమానికి ఇల్లే ఇచ్చాడు కేసీఆర్ గారు అడిగితే. దానం ఇచ్చేటటువంటి గుణం. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన రాజీనామానే ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చారు. ఇచ్చేటటువంటి వాళ్ళు చేనేత వర్గాలు. ఇవాళ ఆచార్య వినోబావే పోచంపల్లి ఎంత పెద్ద పేరండి. ఇవాళ ఇక్కత్ సారి ప్రపంచంలో పేరుంది. ఆ ఇక్కత్ తయారు చేసేటోళ్ళ బతుకులు ఆగమేని, ఆత్మహత్యలు చేసుకునే పరిశాన్ ఆ రకంగా ఉన్నాయి పరిస్థితులు. నిన్న భువనగిరి నియోజకవర్గమే ఇప్పుడు ప్రతి మండలంలో రేపు రాబోయే పండుగ తర్వాత మొత్తం ఈ చేనేత వర్గాల యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నాం. మేము బీజేపీ పార్టీ తరఫున కూడా చేనేత కార్మికుల పక్షాన ఈ నుంచి సిరిసిల్ల దాకా. గతంలో బతుకమ్మ చీరలు అన్నారు, ఆడపోయి కొనుక్కొస్తారు మహారాష్ట్ర సూరత్ లా, ఏది పవర్ లూమ్కి వెళ్ళి. చేనేత కార్మికులు చేయితం చేసేటి అని ఆగమైపోయినాయి. ఈమెనైతే గాంధీ భవన్ లో ఆ మీనాక్షి నటరాజన్ వచ్చి చెరకా పట్టుకొని తిరుగుతుంది, నూలు పడుతుంది. ఆ నూలుకు పడికే ప్రజలు ఎట్లున్నారో సూచనాది ఆమె. సో వాళ్ళకు రుణమాఫీ చేయించదు. ఒక్క జట్కా కదండి, ఒక 60-70 కోట్లు చేనేత కార్మికులకు ఇయ్యే పరిస్థితి. ఇటువంటి సమస్యలు ఏమి లేవండి. ఏమన్నా కానీ రైతులు ఏమన్నా కానీ, లేకపోతే నిరుద్యోగులు ఏమన్నా కానీ, ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా కానీ, ఉద్యోగస్తులకు ఒక డిఏ ఇచ్చి చేతి దులుపుకోవడం కానీ, పెన్షన్ అమౌంట్లు ఇయ్యలేక రిటైర్మెంట్ అయినప్పుడు ఏజ్ పెంచడం కానీ, ఇవన్నీ ఇండైరెక్ట్ పరిపాలన చేస్తున్నారు. కానీ అన్నిటినీ సరిదిద్దుదాం, ఒక తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. రాబోయే కాలంలో సరే అప్పులు అయినాయి అంటున్నావు, అప్పులు తీర్చుకోవడానికి సగం, మిగతా ఎమర్జెన్సీ సంక్షేమం ఏదైతే ఉందో దాని మీద పెట్టేసి ఓపెన్ గా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ రిలీజ్ చేసుకొని పరిపాలన గాడిలో పెడితే సరిపోతుంది తప్ప, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ కోసమే అన్నట్టు కేసీఆర్ కుటుంబం కోసమో, రేవంత్ రెడ్డి దోస్తులకు, రేవంత్ రెడ్డికో, సో ఈ రకంగా మొత్తం వీళ్ళిద్దరి కోసమే ఈ తెలంగాణ వచ్చినట్టుగా వీళ్ళు పరిపాలన చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం మా బీజేపీ పార్టీ. రేపు చూడండి వీళ్ళ తడాకా చూస్తాం. అందుకే కదా రేపు 8 ఎంపీలు ప్రజలు కూడా మా వైపు ఉన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికలలో మా వైపు ఉన్నారు, రేపు స్థానిక సంస్థలలో గెలవబోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్ గా ఈ ఇద్దరు చేసేటటువంటి దురాఘాతాలను ఎండగొడుతూ రేపు బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి శ్రీనివాస్ గారు మీలో ఉన్న స్పిరిట్ అందరికి మరి బీజేపీ పార్టీలో అందరికి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో ఒకసారి మరి పవన్ మల్లాది గారితో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆయన చెప్తారు. పవన్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. మీరు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో మొత్తానికి రేవంత్ ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సార్ చెప్పండి. ఓకే సార్, ఫోన్లో మాట్లాడుతూ మీ వీడియో రావట్లేదు. సరే చాలాసేపు అయింది. మరి బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇద్దరు మాట్లాడారు కనుక పవన్ గారు మీరు చెప్పండి, ఎలా చూస్తారు మొత్తానికి? కొన్ని రోజులుగా తెలంగాణలో పుట్టినప్పటి నుంచి, ఈ తెలంగాణలో పెరిగినక్కడి నుంచి మనల్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా కొంచెం తెలివికల్లోళ్ళు, చదువుకున్న వాళ్ళు, మెదడున్నోళ్ళు, బుర్రున్నోళ్ళు, సామాజిక పరిస్థితుల మీద అధ్యయనం ఉన్నోళ్ళే అని అనుకున్నాం. కానీ ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు, 5 జిల్లాల్లో ఒక మండలానికి ఒక పని కోసం 5 జిల్లాలకు తిరిగేటువంటి వ్యవస్థను భారతదేశంలో ఎక్కడ చూసి ఉండరు, మన తెలంగాణలో తప్పితే. ఇంతకుముందు యాదవ్ గారు మాట్లాడుతుంటే నేను బాగా తీవ్రంగా విన్నా. వారు మరి మంచి కోరుకుంటారా, తెలంగాణ ప్రజల చెడు కోరుకుంటారా అర్థం కావట్లేదు. ఒక చిన్న రేషన్ కార్డు అప్లై చేయాలంటే జిల్లాకు 5 జిల్లాలకు తిరగాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళ క్రియేట్ చేశారు. ఒక శాస్త్రీయత లేదు, ఒక ఒక రేషన్ కార్డుకి ఒక మండలానికి సంబంధించిన ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలను ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క కొడుకు కోసం సిరిసిల్ల జిల్లా, అల్లుని కోసం ఆయన కోసం ఒక జిల్లా, ఈయనకు ఎవడన్నా వనపర్తి ఒక్క నియోజకవర్గానికి ఒక జిల్లా ఉంటుందండి. ఏ మండలమైనా ఏ జిల్లా పరిధిలోనైతుందో ఆ జిల్లా వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, క్లారిటీ లేదు, కన్ఫర్మిటీ లేదు, ఎడ్యుకేషన్ లేదు, అనాలిసిస్ లేదు.
ఊరికేనే రియల్ ఎస్టేట్ లో సంపాదించుకున్న డబ్బులతో రాజకీయం వచ్చి రాజకీయంగా మాకు ఉందో లేదో ఇప్పుడు చెప్తున్న దాని మీద మీకు అవగాహన ఉంటే చెప్పండి. నాకు సమాధానం. నేను ఏమంటున్నా, ఒక మండలంలో ఉన్న ఆయన ఏ కలెక్టరేట్ పోతుందో ఆ కలెక్టరేట్ పోతే సరిపోతుంది. అన్ని బీఆర్ఎస్ కమ్ బీజేపీ బ్యాచ్ నీకో శాస్త్రీయత లేదు, ఒక ఆలోచన లేదు. నేను సింపుల్ గా చెప్తా, 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 17 పార్లమెంటరీ నియోజకవర్గాలుగా జిల్లాలుగా చేసుకుంటే 17 జిల్లాలు అయితే 17 జిల్లాలకు సంబంధించి 17 మంది కలెక్టర్లు, ఎస్పీలు ఉంటే అద్భుతంగా పరిపాలన చేయగలుగుతాము. దీన్ని ఇంత కన్ఫ్యూజ్ గా చేసి ఏం సాధించిండ్రు అనేది చెప్పడానికి వీళ్ళ దగ్గర అవకాశం లేదు, వాళ్ళకి ఒక ఆలోచన లేదు, దానికి సమాధానం లేదు. ఇప్పుడు దీన్ని పునర్విభజన చేసుకొని మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి 17 జిల్లాలుగానో ఇంకెన్ని జిల్లాలుగానో చేసి పరిపాలనా సౌలభ్యం కోసం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు సుమాలోచన చేసిండ్రు. మంచి ఆలోచన, మంచి టైంలో చేసిండ్రు. ఇది చేయకపోతే చాలా కష్టము. ఇప్పుడు ఎందుకంటే ఏం పరిపాలన చేయాలనో ఒక అర్థమైతలేదు. ఇప్పుడు మా భువనగిరి పార్లమెంటుకి సంబంధించి మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ రెడ్డి గారు, వారు ఒక్క విషయాన్ని చెప్పడానికి 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడాలి. 5 అందుబాటులో లేకపోతే ఆ పని ప్రోగ్రామ్ పోస్ట్ పోను. 5 దగ్గరలో తిరగాలి, ఫోన్ లో కాకపోతే ఫిజికల్ గా పోవాలి. ఆయన ఒక్క పార్లమెంటుకి ఎంపీ 5 జిల్లాలు తిరుగుడు అంటే ఏమన్నా అసలు సెన్స్ ఉందా దీంట్లో? ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాని చేస్తారండి. అసలు మీరు పాత చదువు చదివినరా, కొత్త చదువు చదివినరా, భారతదేశం చదువు చదివినరా, లేకపోతే అమెరికా చదువు చదివినరా, లేకపోతే ఇంకా పాకిస్తాన్ అటువంటి దేశాలలో చదువుకున్నారా? అర్థం కాలేదు మాకైతే. మొత్తం చీకట్లోకి, అంధకారంలోనికి నెట్టినరు తెలంగాణ. ఇంతకుముందు ఏమన్నా అంటే 2000 ఇస్తా, 4000 ఇస్తా అన్నాడు, 2000 ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, ఏమైనా పైసలు ఇస్తలేడు అనేది తప్పితే, పైసలు ఇస్తలేడు అంటే ఎందుకు ఇస్తలేమండి? పైసలు ఉంటే ఏమా? 22,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? రాగానే 67,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అయినంత వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? నియోజకవర్గానికి 3,500 ఇంట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? పరిపాలనకు సంబంధించిన అన్ని చేస్తున్నాం. నిధులకు సంబంధించిన విషయాలు మీరేదైతే టీవీలలో ఎక్కి ఊరికేనే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టాలి అనుకుంటే పరిపాలనలో ఉన్నటువంటి నిధుల కొరత వల్ల, ఆ నిధుల కొరత కూడా మీరు చేసినటువంటి కాళేశ్వరం అప్పు, కమిషన్ కాకతీయ అప్పు, జేబులో పైసలు వేసుకునే అప్పుల వల్ల జరిగింది తప్పితే తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్ పార్టీ తప్పితే, ఈ తెలంగాణ కనుక మేమే మొదటి నుంచి పరిపాలించుకుంటే ఇవాళ వరల్డ్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. దరిద్రం ఏంటంటే తెలంగాణ తెచ్చిండు కదా పెద్ద మనిషి అని పాపం ప్రజలు ఓటేస్తే మొత్తం అప్పులు నిండా చేసిండు బాపు అప్పులు చేసే వరకు ఇప్పుడు కొడుకు కట్టాల్సి వస్తుంది. కొడుకు మా రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ అప్పులన్నీ కట్టుకుంటా మళ్ళా తెలంగాణను గట్టెక్కించి ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డు, 100 యూనిట్ల ఫ్రీ కరెంటు, 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చి మళ్ళా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు ఆ దిశగా చూడకుండా టీవీ డిబేట్లలోకి వచ్చి కార్యకర్తల్లాగా మేం పట్టిందే కరెక్ట్, మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మా సారు ఫామ్ హౌస్ లో కూర్చొని కరెక్ట్ గా గీసిండు లెక్క అంటే ఎట్లా? ఏ శాస్త్రీయబద్ధంగా అంటే మీకు అడిగితేనే కోపం వస్తుంది, కానీ తెలంగాణ ప్రజలకు అడగాల్సినటువంటి బాధ్యత మాకున్నది. మీకు సమాధానం చెప్పేటువంటి సమాధానం లేదు. సరే, విని నేర్చుకునేటువంటి ఓపిక లేదు. పట్టా పోయింది, తొందరగా దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలి అని ఇక్కడ ఏదో భువనగిరిలో ఏదో నడుస్తుంది, ఇక్కడ ఏదో నడుస్తుంది. ఎటు చూసి పథకాలు, పైసలు, వీటి మీదనే మీరు మమ్మల్ని తెప్పాలనుకుంటారు తప్పితే సామాజికంగా నేను ఎందుకంటున్నా యాదవ్ గారు గెలిచారు, మళ్ళీ గెలుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి మీరు వినండి. ఎందుకంటున్నా అంటే మీరు తెలంగాణలో ఉండాలనుకుంటే, తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి అయితే మీరు పాజిటివ్ గానే మాట్లాడండి, లేకపోతే మాట్లాడుకోకుండా ఉండండి. అంతేగాని మా మీద అంటే ప్రజలు మిమ్మల్ని మాత్రం ఎట బుద్ధి చెప్పాలనో మళ్ళీ ఇప్పుడు మొన్న ఆల్రెడీ ఒకటి మొన్న అసెంబ్లీలో ఓడిపోయారు, మొన్న చూస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఓడిపోయారు. వీటి చూసిన తర్వాత నేను వచ్చే జాతకం చెప్తున్నా, పార్టీలలో ఓడిపోతారు,
పవన్ గారు ఒక మాట, ఒక మాట. ఓడిపోతారు. ఓకే. దీనివల్ల రాజకీయంగా ప్రజలు భూస్థాపితం సరే, చేస్తారు. సరే. ఎందుకంటే ఎందుకు చేస్తారు? ప్రజలకు ఒక్క నిమిషం. మిమ్మల్ని చాలా సార్లు అశాస్త్రీయంగా ఒక్క నిమిషం. రాజు శ్రీనివాస్ గారు. ఇంట్లో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా. వాడిని నా మోటార్ ఇష్టం. చేయండి. నా తెలంగాణ అన్నదే మా ఏజా అంటారు. మీరు ఎవరు ఇది రాజకీయాలు ఇదే ఎవరు చెప్తాము. రాజకీయాలు? ఇది కల్వకుంట్ల కొత్త పంచం పాయింట్ అనుకొని మీరు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు చేయబోయారు. లే, ప్రజలు మీకు తగిన శాస్త్రం చెప్తారు. మీరు ఓన్లీ పథకాల మీద పైసలు లేని పైసలు లేవు కాబట్టి రైట్, రైట్. పథకాలు ఇస్తలేరని పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు ఒక మాట, ఒక మాట. 21,000 కోట్ల రూపాయలు మల్లయ్య గారు మీరు కూడా పవన్ గారు, పవన్ గారు ఒక మాట. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. పవన్ గారు, పవన్ గారు. చేయలే. పవన్ గారు, ఒక నిమిషం. రేషన్ కార్డు పవన్ గారు. లేకుండా ప్రభుత్వాన్ని నడపలే. శ్రీనివాస్ గారు. మీలాగా పవన్ గారు, ఇంటికి పవన్ గారు. అని చెప్పి మేము చేయలే. మీలాగా దళితులకు 3 ఎకరాలని చెప్పి మేము చేయలే. డబుల్ బెడ్రూమ్ అని చెప్పలే. మేము చెప్పిన కాడికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం. రేషన్ కార్డు ఇస్తున్నాం. సార్, సార్, మీరిద్దరు మాట్లాడేది వినిపించట్లేదు. ఒక నిమిషం ఆగండి, ఆగండి. పవన్ గారు ఆగండి. పవన్ గారు, మల్లయ్య గారు మీరు ఆగండి. ఒకటే పని చేయట్లేదు, రైతులకు యూరియా రావట్లేదు అంటారు. కాంగ్రెస్ కు పక్కన రెస్పెక్ట్ ఇవ్వడం పరిపాలిస్తున్నటువంటి తెలియదండి. బీజేపీ మోడరేటర్ గా మీ దగ్గర పక్కన మైక్ పరిపాలన. ఉంటే మీరు ఆంధ్ర ప్రభుత్వం, చేయండి. ఆంధ్రప్రదేశ్ లో రైట్, రైట్. ఒక నిమిషం. కాంగ్రెస్ పవన్ పార్టీ గారు, పవన్ గారు, పవన్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. మల్లయ్య గారు, మల్లయ్య గారు మీరు ఆగండి. మల్లయ్య గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి. బీజేపీ ఇష్యూ. ఒక్క నిమిషం సార్, బీజేపీ మీరు ఎందుకు బీజేపీకి వంతబాడి ఇక్కడ బతకాలనేటువంటి పని చేస్తున్నారు అనేది పవన్ గారు, పవన్ గారు ఒక నిమిషం ఆగండి, ఆగండి, ఆగండి. పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు మీకు అవకాశం ఇస్తే ఒక నిమిషం ఆగండి, 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 ఆగండి. కాంగ్రెస్ నాయకుల యాటిట్యూడ్ ఎట్లుంటుందో అట్లా మీరు చేస్తున్నారు. పవన్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ రోజు సబ్జెక్టు అయినా జిల్లాల విభజన మీద మాట్లాడమన్నారు. మేము ఏ రకంగా ముందుకు పోతున్నామో చెప్పలే. ఇప్పుడు నువ్వు అర్ధగంట మాట్లాడినావు. మాకు బుద్ధి లేదన్నో, మాకు తెలివి లేదన్నో, మేము చదువుకోలేదన్నో, మేము ఏమి కాదు. 99 టీవీ ఎడ్డోళ్ళని పిలిచింది మా ఇద్దరిని. నేను ఏమంటున్నా అంటే నువ్వు చాలా గొప్ప అయినావు. కాంగ్రెస్ పార్టీ అంతా చదువుకున్న వాళ్ళతోనే నిండి ఉంది. నేను దాన్ని ఒప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఇది ఏమడుగుతున్నా అంటే జిల్లాల ఏర్పాటును ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ లాంటి పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు ఆగండి, ఆగండి. పవన్ గారు, పవన్ గారు ఒక నిమిషం ఆగండి. పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు. అటువంటి వాళ్ళు ఉన్నారు మా పార్టీ. భువనగిరి విషయం చెప్పినప్పుడు ఒక నిమిషం ఆగు. భువనగిరి బిడ్డ మాట్లాడుతున్నాడు. ఏడ ఉన్నావు నువ్వు? చామల కిరణ్ రెడ్డి ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు రాజకీయంలో? తెలంగాణలో పోరాటంలో ఏడున్నాడు నీ చామల కిరణ్ రెడ్డి? మాట్లాడదామా? ఒక నిమిషం ఆగు సార్. భువనగిరి గుట్ట కింద భువనగిరి గుట్ట మీద గుండాలలో తారం చేసిన మా గురించి చెప్తా. చేనేత కార్మికులకు నీకు చుట్టాను. పోచలపల్లి చేనేత కార్మికుల గురించి నువ్వు మాట్లాడతావా? దేని గురించి అరే నువ్వు తెలుసా చేనేత కార్మికుల రుణమాఫీ సమస్య? జరగలేదు, దానికోసం ఒక్క నిమిషం ఆగండి మీరు. అరే ఒక్క నిమిషం ఆగండి. పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు, పవన్ గారు ఆగండి, పవన్ గారు ఆగండి. తప్పది. ఆయనకు తెలియదు. జిల్లాల పునర్విభజన ఫస్ట్ ఆగండి సార్. మీరు దేంట్లో పోయిండ్రు? ఫైనాన్షియల్ అడిగిన ప్రశ్న ఫైనాన్షియల్ ఇష్యూస్ కి నేను చెప్పింది. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఒక్క రాష్ట్రానికి నిమిషం. రావాల్సినటువంటి కేంద్రం డబ్బులు ఎందుకు లేదు, తీసుకురావట్లేదు? మీ 8 మంది కేంద్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఫిజికల్ వర్క్ ఎందుకు చేతనైతే లేదు? వాళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు చేతనైతే లేదు? ఎందుకు కేంద్ర మంత్రులు గడ్డి మంచి వీళ్ళు మరి తెలంగాణకు డబ్బులు నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా ఎందుకు చేసి పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు ఒక నిమిషం ఆగండి, 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 ఆగండి. పవన్ గారు, పవన్ గారు, మల్లయ్య గారు మీరు ఆగండి, మల్లయ్య గారు, మల్లయ్య గారు, తాడూరు శ్రీనివాస్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి సార్. పవన్ గారు, పవన్ గారు ఒక నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. డిబేట్ నేను మరి ఇట్లా మీరు అందరు మాట్లాడుతుంటే ఇక చర్చలో ఏమో మాట్లాడుతున్నా అర్థం కాకుండా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. జర్నలిస్ట్ గానీ బీఆర్ఎస్ గానీ ప్రశ్నలు వేస్తది, వాళ్ళకున్న సంశయాలను అడుగుతుంది, నివారించే బాధ్యత వచ్చిన రోడ్ల మీద కాదు, ఇక్కడ కాదు. ఒక్క నిమిషం ఆగు సార్. అందరూ ఒక నిమిషం ఆగండి. మీ రేవంత్ రెడ్డి కాదు, మీ చామల కిరణ్ రెడ్డి కాదు. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఒక్క నిమిషం సార్. ఇలా లేనోళ్ళని, ఇలా లేనోళ్ళని, డిబేట్ల లేనోళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటావు? ప్రభుత్వం యొక్క విధానం రేపు ఎట్లా పోతున్నారో చెప్పు. నీకేమైనా రేవంత్ రెడ్డి చెప్పి పంపితే, నీకు చామల కిరణ్ రెడ్డి చెప్తే రేపు ఎట్లా చేస్తున్నావో చెప్పు. భువనగిరి జిల్లాను కొని ఎట్లా విభజిస్తున్నావో చెప్పు. నువ్వు లేదంటే నేను తీసుకున్నటువంటి 3 చెప్పిన ప్రజల హియరింగ్ ఉండాలి, ప్రతిపక్ష పార్టీలను సెక్రటరియట్ కు పిలవాలి, సూచనలు చేసినండి. ఉట్టినే బుల్డోజ్ చేసి రిమార్క్స్ చేయలే.
వినండి వినండి వినండి. మీరు అన్న మీరు అరే, ఒక్క అనవసరంగా నిమిషం ఎందుకంటే ఆగు, టీవీలో ఒక్క ఎక్కువసేపు నిమిషం అవపడాలనే తాత్రుతుంది మీకు. రేవంత్ రెడ్డి అంతకంటే ఏం లేదు, మీ దగ్గర చెప్పేసి సబ్జెక్ట్ ఇది, దానికి ఆ, ఆర్థికంగా రేవంత్ ఏదైనా రెడ్డి నాలెడ్జ్ లేదా? చెప్పేసి కాదు, మైక్ పట్టుకొని ఉపన్యాసం ఇవ్వడానికి ఇది ఏమైనా పబ్లిక్ మీటింగా? ఆయన టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి, శ్రీనివాస్ గారు. కాదు, ఆయన టైం ఇచ్చినప్పుడు మాట్లాడి ఏమైనా పబ్లిక్ మీటింగ్ ఉపన్యాసం పట్టినట్టు పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు ఆగండి, పవన్ గారు ఒక నిమిషం ఆగండి. రైట్, థ్యాంక్ యూ. I take leave. నో మీరు ఉండండి ఒకసారి అనలిస్ట్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒకసారి మీరు గవర్నమెంట్ కూడా లీవ్ ఇస్తున్నారు. మీరు ఆగండి ఒక నిమిషం ఒకసారి అనలిస్ట్ గారు మాట్లాడుతూ శ్రీనివాస్ గారు చెప్పండి. ఓవరాల్ గా 3 పార్టీలు మరి 3 నాయకుల వాదనలు అయితే విన్నారు కదా. ఓవరాల్ గా పునర్విభజన అంశం మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు చెప్పండి. నమస్కారం అండి అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ 99 సాహసోపేతమైన చర్చ పెట్టింది. సాహసోపేతమైన చర్చ అంటే సబ్జెక్ట్ ని డివేట్ కాకుండా మాట్లాడే విధానం ఉంటుందని నేను వచ్చాను సబ్జెక్ట్ లో. జిల్లాల పునర్విభజన కాదు, ఇది పునర్వ్యవస్థీకరణ. విభజన అని ఏం లేదు, వ్యవస్థీకృతం. ఈ వ్యవస్థీకృతం అనేది పరిపాలన వ్యయాన్ని, పరిపాలన సౌలభ్యాన్ని, పరిపాలన కోసం అందుబాటులో శాస్త్రీయమైన విధానాన్ని ఆవిష్కరించి దాని మీద చర్చ జరగాలి. రాజకీయ పార్టీల చర్చలో మేము కరెక్ట్, మీరు తప్పు. ఈ రాజకీయ కోణంలో ఈ సబ్జెక్ట్ చర్చ జరిగితే మూడు దారులు వెళ్ళిపోతాయి. అక్కడేమో బీఆర్ఎస్ నాయకులు, ఇటేమో బీజేపీ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు కూడా 3 మార్గాల్లో 3 కోణాల్లోంచి సాగదీస్తే అసలైన విషయంలో ఎక్కడ కలవాలో, ఎక్కడ సెంటర్ పాయింట్ లో మనం కలవగలం. ఇవాళ ప్రజలు ఎందుకు అడగరు తెలుసా అండి? జిల్లాల విభజన జరిగింది రాజకీయ కోణంలో. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం పునరావాస కేంద్రాలు, జిల్లాలన్నీ పునరావాస కేంద్రాల కింద ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఉన్నప్పుడు ఎన్ని జిల్లాలు చేస్తే బాగుండేది? ఒక యూనిట్ కి ఏ విధంగా ఉండాలి? శాస్త్రీయమైన నిర్వచనం కావాలి. ఇవాళ కాంగ్రెస్ మనిషినో, లేకపోతే బీఆర్ఎస్ మనిషినో, లేకపోతే బీజేపీ నాయకులను సమర్థించడమో వ్యతిరేకించడమో పెట్టుకుంటే ప్రజలు అయోమయంలో పడిపోతారు. ప్రజల నుంచి డిమాండ్ లేదండి. పరిపాలన విషయాలు ప్రజల నుంచి డిమాండ్ ఉండదండి. ప్రజలు సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ప్రజలు ఇప్పుడు ఎన్ని శాఖలు ఉన్నాయో చూసుకుందాం మనం. విద్యాశాఖ, వైద్య శాఖ, మీ వ్యవసాయ శాఖ, సంక్షేమ శాఖ, తర్వాత పరిశ్రమ శాఖ, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, 33 శాఖలు ఉంటాయి సార్. 33 శాఖలు ఉంటాయి. ఓకే, 33 శాఖలు ఉంటాయి. సో దాంట్లో 33 శాఖలు ఉంటే ప్రజలకు అర్థం కాదు కదండి. అంటే వివరిస్తాను, అడ్వకేట్ కదా, పాయింట్ వైజ్ వివరించడం అలవాటు. కాబట్టి 33 శాఖలు అంటే నాకే కాదు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ శాఖల్ని ఒక పార్లమెంట్, ఒక జిల్లాలో, ఇందాక ఒక విషయం చెప్పారు, చాలా మంచి విషయం, నేను అర్థమైంది. పార్టీ ఏదైనా కావచ్చు. ఈ క్వశ్చన్ చెప్పారు, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 5 జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలా, 5 ఎస్పీలతో మాట్లాడాలి. అందరూ కూడా ఆ 33 శాఖలకి జిల్లా అధికారులు, అందరూ 33 శాఖలకి జిల్లా అధికారులు ఉంటారు. మండలాలు ఏర్పడినప్పుడు తప్పు మాట్లాడుకున్న మండల వ్యవస్థ కొత్త వ్యవస్థ ఏం కాదండి. నా చిన్నప్పుడు ఫిర్కాలు ఉండేవి, ఓ తాలూకాలో సమితిలో ఫిర్కాలు ఉండేవి. ఫిర్కాయే మండలం. ఈ మండల వ్యవస్థ కొత్తగా తీసుకొచ్చింది కాదు, పాతదే పునర్వ్యవస్థీకరించుకున్నాం. ఈవేళ జిల్లాలు 30, తెలంగాణలో 30 జిల్లాలు చేసుకున్నారు అనుకుందాం. 30 జిల్లాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా యూనిట్ గా అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజీలు జిల్లాకి ఒకటి ఉండగా రెండో దాన్ని రికమెండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా నిర్మలా సీతారామన్ గారు ఆవేళ పార్లమెంట్ లో మేము జిల్లా మెడికల్ కాలేజీలు అడిగాము, మీరు ఇవ్వట్లేదు అన్నప్పుడు, మీరు ఎక్కడ అడుగుతున్నారు? ఉన్న జిల్లాలోనే మళ్ళీ అడుగుతున్నారు సమాధానం చెప్పారు. ఇది కాదు, వాస్తవం కదా ఇది. మొత్తం అన్ని జిల్లాలు శ్రీనివాస్ గారు అడగకూడదంటారా? ఒక జిల్లాకు ఒకటే ఉండాలా, 2 ఉంటే అది అభివృద్ధి అంటారా? దాన్ని ఎట్లా చూస్తారు? మీరేం చెప్తారు? పాలసీ ఇదే ప్రశ్న వాళ్ళు కూడా వేస్తుంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక నిమిషం. దేశం మొత్తం శ్రీనివాస్ గారు ఏం జరుగుతుంది?
పాలసీ. అంతేకాని తెలంగాణలో తాడూరు శ్రీనివాస్ గారు ఆగండి ఆయన మాట్లాడుతున్నాడు. జిల్లా యూనిట్ గా రేపు ఇవి ఇవ్వబోతున్నారు రైట్, అని నేను వెళ్తాను. తెలుసుకొని No. తాడూరు శ్రీనివాస్ గారు మీరు ఆగండి ఆయన మాట్లాడినివ్వండి. పూర్తిగా మాట్లాడకుండా ఓకే. యాంకర్ అడిగారని మీరు మాట్లాడండి డిబేట్. ఓకే మాట్లాడండి శ్రీనివాస్ గారు. వచ్చానా? ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడండి. మిమ్మల్ని కాదు, నేనేమనలేదు. ఓకే మాట్లాడండి. ఇప్పుడు ఈవేళ వ్యయం ఎంతో అయిపోతుంది. ఇన్ని జిల్లాలకి ఎస్పీ ఆఫీస్ కావాలి, కలెక్టర్ ఆఫీస్ కావాలి, కోఆపరేటివ్ ఆఫీస్ కావాలి, కోఆపరేటివ్ జస్టిస్ ఆఫీసర్. మొత్తం మీరు చెప్పిన 33 శాఖలకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళకి ఆఫీసులు కావాలి. దాని కింద హైరార్కీ మీకు ఆఫీసులు కావాలి. ఒక అసెంబ్లీ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా అనుకున్నా, అలా జరగలే. ఒకే అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 మండలాలు 4 జిల్లాలకు వెళ్ళాయి. ఇది శాస్త్రీయంగా నేను పరిశీలించాను. దీని మీద ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని ఎమ్మెల్యే కానీ లేదా నాయకులందరూ అడిగితే ఈయన 4 కలెక్టర్లను కలగాలి, 4 ఆఫీసర్లు కలవాలి, మొత్తం 33 ఆఫీసుల్ని చుట్టూ తిరగాలి. సమన్వయం లోపం వస్తుంది. సమన్వయం, కోఆర్డినేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ ఆర్ ఫర్ ఎనీ వెల్ఫేర్. వ్యవసాయ శాఖ కానీ వెల్ఫేర్ కానీ, ముఖ్యంగా వెల్ఫేర్. సంక్షేమం తీసుకుందాం. సంక్షేమానికి నీటిపారుదల శాఖ కానీ, సంక్షేమం కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, వనరుల పంపిణీ ఒక మెయిన్ దాని మెయిన్ సోర్సెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకే జిల్లాలో ఉంటుందండి. 4 జిల్లాల్లో కలిపి ఒక్కొక్క సోర్స్ ఉంటుంది. ఇన్ని సోర్సుల్ని కలిపి కోఆర్డినేట్ చేసేప్పుడు అధికారులకి ఎంత తలనొప్పి వస్తుంది. ఇందాక మిత్రులు చెప్పారు, ఆయన ఎవరు, పవన్ గారు. ఈ 4 ఆఫీసర్ని కోఆర్డినేట్ చేయడానికి ఎంపీకి తలనొప్పి వస్తుంది, ఎమ్మెల్యేకి తలనొప్పి వస్తుంది. ఎవరిని ఎక్కడ కోఆర్డినేట్ చేయాలి, ఎవరిని ఎక్కడ మనం దీనికి సంధానం చేయాలి. ఈవేళ రాజకీయ పునరావాసాల కింద జిల్లాలు ఏర్పడుతున్నప్పుడు అంచేత ఆ రాజకీయ కోణంలో చూస్తే మనకి ఇంకా కొన్ని జిల్లాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎంచేత నాకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నేనైనా కేపబుల్ లీడర్ని అనుకోండి, నేను కూడా ఒక జిల్లాని నేను చేతిలో పెట్టుకున్నట్టు ఉంటుంది. కానీ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే ఈ శాస్త్రీయమైన విభజన జరగాలి. ఈ పునర్వ్యవస్థీకరణ, రీఆర్గనైజేషన్. ఈ రీఆర్గనైజేషన్ లో ఈ స్ట్రక్చరల్ ప్లాన్ ఏమిటి? ఒక స్ట్రక్చర్ కు ప్లాన్ ఉండాలి. వ్యయాన్ని ప్రధానంగా తీసుకోవాలి, వనరులు ప్రధానంగా తీసుకోవాలి, సంక్షేమం ప్రధానంగా తీసుకోవాలి, ప్రజలందరికీ అందుబాటులో. శ్రీనివాస్ గారు ఒక మాట. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగింది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 ఏళ్ళు అయిపోయింది సార్. దీంట్లో ఇప్పుడు మనం కొత్తగా 10 జిల్లాలు 33 జిల్లాలు చేయట్లేదు. 33 జిల్లాలను కుదించే కార్యక్రమం రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదించడం అనేది సౌలభ్యమా లేకుంటే దానివల్ల కష్టాలు ఉన్నాయా? అది చెప్పండి సార్. అలాగే నేను ఎక్కడ కొత్తగా జిల్లాలు ఏర్పడుతున్నాయని అనలేదు. అన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే నా తప్పేం కాదు. దీన్ని పునర్వ్యవస్థీకరణే అన్నాను. 30 జిల్లాలు ఉంటే లోపం ఏమిటో చెప్పాను. ఒక అసెంబ్లీలో ఉన్న గ్రామాలు 4 జిల్లాలకి అలాట్ అయిపోయి ఉన్నాయి. కొన్ని గ్రామాలు ఓ జిల్లా. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎవరైతే శాసన సభ్యుడు ఉన్నాడో 4 కలెక్టర్లతో మాట్లాడాలి, 4 జిల్లా శాఖ అధికారులతో మాట్లాడాలి, జిల్లా శాఖ అధికారులతో మాట్లాడాలి. సమన్వయం కష్టం, కోఆర్డినేషన్ కష్టం, సమన్వయం కష్టం. వీళ్ళందరికీ కూడా సమ్యక్ దృష్టి, ఒకే దృష్టిలో డెవలప్మెంట్ కష్టం, నిధుల కేటాయింపు కష్టం. అందుచేత ఎవరు మైట్ ఉంటుందో ఓ మైట్ ఉన్న నాయకుడు వీటన్నిటిని పట్టుకెళ్లే రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాము. దాంట్లో ఒకసారి చెప్పండి మల్లయ్య యాదవ్ గారు. సో మరి శ్రీనివాస్ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? ఒక నియోజకవర్గానికి 4 జిల్లాలకు విస్తరించడము, సో మరి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, కష్టపెట్టి రాయిన రోజులు మీరు. ఒక్క మండలంలో వేరు గ్రామాలు లేవు, మండలాల వారీగా ఒక మండలంలో 2 మండలాలు ఒక జిల్లాలో ఉంటే ఇంకో మండలాలు 2 మండలాలు వేరే జిల్లాలో ఉన్నాయి. దానివల్ల ఏ జిల్లా హెడ్ క్వార్టర్ ఏ మండలం దగ్గర అవుతే ఆ మండలంలో ఆ జిల్లాని ఇంక్లూడ్ చేయడం చేసేది. కానీ ఇక్కడ పెద్ద ఇప్పటి వరకు జరిగిన ఇబ్బంది ఎక్కడ జరగలేదు. 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరిపాలనలో శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ ఆ మండల అధికారులకు కానీ ఎవరికి ఎక్కడ ఇబ్బందులు జరిగిన దాఖలాలు లేవు. దాని గురించి ప్రజలు ఎక్కడ డిమాండ్ చేయలేదు, మాకు ఇట్లా మార్చమని చెప్పి కూడా అడగలేదు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కోఆర్డినేట్ చేసుకుంటాడు.
వచ్చిన నిధులు ఏంటి? ఎమ్మెల్యే నిధులు వస్తే ఎమ్మెల్యేనే పెట్టుకుంటాడు, ఎంపీ నిధులు వస్తే ఎంపీ ఒక్కడి వాళ్ళు వాళ్ళే ఇది చేసుకుంటారు, లెటర్ పంపించేస్తారు. కలెక్టర్లు చేయాల్సింది ఆ మండల పరిధిలో వచ్చిన వాటికి సంబంధించిన ప్రజాప్రతినిధులు రాసిచ్చిన దాని చేస్తారు. కానీ దీన్ని కేవలం మామూలుగా గ్రామాలు వేరు ఉన్నాయనడానికి అవకాశం లేదు. ఒకటి, కొన్ని చిన్న జిల్లాలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు యాదాద్రి జిల్లా ఉంది, 2 నియోజకవర్గాలు కావచ్చు. సిరిసిల్ల ఉంది, 1-1.5 నియోజకవర్గం కావచ్చు. కానీ ఆ రోజు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల వల్ల మనకి కేంద్రం నుంచి కూడా నిధులు ఎక్కువ జనాభా ప్రాతిపదికన రాబట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది, పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుంది, జిల్లా స్థాయి అధికారులందరూ కూడా అక్కడ ఉంటే ప్రజలకు మేలైన సేవ దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో చేసిన క్రమమే తప్ప ఇందులో వేరే ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఉన్న పెద్ద దురుద్దేశం లేదు, ప్రయోజనం కూడా లేదు. కానీ ప్రజలకు మేలైన సేవ. ఒకప్పుడు కలెక్టర్ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉండేది, జిల్లా కేంద్రానికి పోతే ఆర్డీఓ కలిసే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి ఏదో వేరే సుదూర ప్రాంతానికి పోయినట్టు బస్సులల్లా లారీలల్లా పోయే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు కలెక్టర్ కి ఫోన్ చేస్తే ఎటు పోయినా కానీ రేడియస్ 50-60 కిలోమీటర్ల రేడియస్ లో కలెక్టర్ కూడా ఉన్న 4 నియోజకవర్గాల 5 నియోజకవర్గాల తిరిగి రాగలుగుతున్నాడు. అక్కడ ఉన్న స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా కూర్చొని మాట్లాడగలుగుతున్నాడు, జనాలు పోయి కలవగలుగుతున్నారు, ప్రతి సోమవారం టైం ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు మా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలు. నిజంగా ఎప్పుడైనా ఒకవేళ కలెక్టర్ని కలవాలనుకుంటే ఆయన ఎక్కడికి పోతాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు, కలవాలనుకునే వాళ్ళకి ఎప్పుడు టైం ఇవ్వగలుగుతాడో తెలియదు. కానీ ఇలా 3 కలెక్టర్లు అయ్యారు. 4 నియోజకవర్గాలకు మా జిల్లా ఉంది, 6 నియోజకవర్గాలకు అక్కడ మామూలుగా నల్గొండ ఉంది. ఇట్లా పరిపాలనా సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉండటానికి మేలైంది తప్ప దీంట్లో ఇదేదో మామూలుగా కోడిగుడ్డు మీద ఈకలేరినట్టు మీరు మామూలుగా చిన్న జిల్లాలు చేసి పెద్ద జిల్లాలు దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. ప్రజలేమి ఇప్పుడు తిరస్కరించట్లే, ప్రజలేమి వ్యతిరేక భావం చూపించట్లే, దానివల్ల ప్రజలకు వచ్చిన కష్టము లేదు, నష్టము లేదు. డైవర్ట్ చేయడానికి ఎందుకు? రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి అనలిస్ట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. కరెక్ట్ గా నేను తప్పకుండా చెప్తానండి. చక్కగా మాట్లాడుకున్నప్పుడు చాలా సుఖంగా కనిపిస్తుంది. కానీ శాస్త్రీయమైన ఆలోచనలో ఆచరణలో ఏంటంటే కలెక్టర్ అక్కర్లేదండి. ఇప్పుడు పరిపాలన అనేది విభజించి కిందకు వచ్చాయి. పరిపాలన అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఎలకేషన్ ఆఫ్ పవర్ లో కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ మండలాల లెవెల్కి సమస్యలన్నింటినీ కూడా ఆ అధికారులకి అందరూ కూడా పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, పవర్స్ డెలిగేట్ చేశారు. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ లో మనిషి తను దగ్గరగా బస్సు ఎక్కేసి ప్రయాణించవలసిన పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ లేవు. అందరినీ కూడా శాస్త్రీయమైన పరిపాలన కోసం 17 జిల్లాలు ఇందాక చెప్పారు పరిపాలన. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చేసినట్టయితే చక్కగా ఉంటుంది. ఎందుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, కోఆర్డినేషన్ బాగుంటుంది, అధికారులందరూ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటారు. పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రామాలకు వస్తున్న నిధులు కానీ మీకు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు అడ్వకేట్ గా. అంచేత మీకు కేంద్రం దగ్గర నుంచి డైరెక్ట్ గా గ్రామాలకి ఏ రకమైన అనుసంధానం కావాలో డిస్ట్రిక్ట్ అనేది పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ అయితే గతంలో 10 ఉన్నాయి, ఇప్పుడు కూడా 10 ఉంచమని నేను చెప్పట్లా. 30 చేశారు కాబట్టి 30 అలా ఉంచమని చెప్పట్లా. అసలు 29 అనుకుంటే పాపం గెతవాల రాణి గారు, డికే అరుణ గారు డిమాండ్ చేశారంటే ఒక మహిళ అడిగేది కదా, ఓ జిల్లా చేసేద్దాం అన్నారు. శాస్త్రీయమైన ఆలోచన లేదా? ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి ఏ రకమైన శాస్త్రీయ ఆలోచన లేకుండా ఓ డిమాండ్ ఉంది కాబట్టి ఇచ్చేశారు. ఇవాళ ప్రజల నుంచి డిమాండ్ రాదండి జిల్లాల కోసం. ఏమండి శ్రీనివాస్ గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సార్. ఇప్పుడు జిల్లాలు ఎక్కువ చేసుకుంటే మనం అభివృద్ధి చేసుకున్నట్టే కదా, దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? జిల్లా అభివృద్ధి వ్యతిరేకం కాదండి. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందాలంటే వ్యయాన్ని తగ్గించాలి. ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అందరికీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం అంటే మూడు పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా ఉండేదండి. ఇప్పుడు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చేసినట్టయితే ఎంత కోఆర్డినేషన్ బాగుంటుంది. దగ్గరగా క్లోజ్డ్ మానిటరింగ్ కోసం ఎంత చక్కగా కేంద్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే, తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా ఎక్కువ జిల్లాలు అయితే పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండాలి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలు తెలంగాణ జిల్లాలని పెంచడం కావచ్చు, అదే క్రమంలో
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి జిల్లాల ప్రాతిపదికన కొంత మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నవోదయాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ప్రతిఫలాలు వస్తాయని కాదు, ఢిల్లీకి వెళ్ళి ఏమో వస్తుంది, ఇట్లా చేస్తేనే వస్తుందని హడావిడిగా చేస్తే ఇదంతా మన తెలంగాణ అభివృద్ధి శ్రీనివాస్ గారు, ఇదంతా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తున్నట్టే కదా. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా మరి రోడ్లెక్కి ధర్నాలు చేయడం, నిరసన చేయడం, ఇన్ని జిల్లాలు ఎందుకు చేసిరని ఎక్కడ డిమాండ్ రాలేదు. ఒక నియోజకవర్గం నిజంగానే వనపర్తిని జిల్లా చేశారు. సో దాంట్లో తప్పేం లేదు కదా. అది దాంట్లో ఏముంది, 33 జిల్లాలు అయితే మనకి ఇప్పుడు అది గొప్ప విషయం కదా. అక్కడే కలెక్టర్ ఉంటాడు, అక్కడ ఎస్పీ ఉంటాడు, శాంతి భద్రత అదుపులో ఉంటాయి. సో దాంట్లో మీరుండే కాలనీకి ఒక కలెక్టర్ ని పెడితే ప్రజలు సంతోషించరా? సంతోషిస్తారు. మరి ఇప్పుడు పరిపాలకుడు ఎప్పుడు కూడా కాలనీకి ఒక కలెక్టర్ అనుకుంటే కుదరదు కదా. పరిపాలన ఎప్పుడు కూడా ఏ రకంగా ఉంటే ఒక భౌగోళిక పరిస్థితులు, కల్చర్ ని కూడా శాస్త్రీయబద్ధం. నేను ఎందుకన్నంటే బీజేపీ స్ట్రాంగ్ గా మేము అఖిల పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టమంటున్నాం, అఖిల పక్షాన్ని విలువమంటున్నాం, ఎందుకు శాస్త్రీయబద్ధంగా జరగాలంటున్నాం. ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలే మెయిన్. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయాలను తీసుకోవాలని నేను సూచనలు మొదటి నుండి చేస్తా ఉన్నాను. ఉట్టిగానే వేగ్గా విమర్శించగా సూచనలు కూడా చేయాలి. ఇంతకుముందు వారు అన్నారు పార్లమెంట్ కు ఒకటి చేయాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంత పెద్దగా ఉందో తెలుసా అండి? చాలా కష్టం. ఇలా అదే రకంగా అనేక పార్లమెంట్ హైదరాబాద్ మొత్తం ఉన్నటువంటి ఒక జిల్లా ఇది పార్లమెంట్ అంటే ఓవైసీ ఏరియా. అది మొత్తం ఒక కలెక్టర్. ఒక్క నిమిషం చెప్తున్నాను. నేను మిమ్మల్ని కాదు, నేను పాలసీ మీద మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఇది ప్రజలలో నిత్యం ఉండే మాలాంటి నాయకులకి మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇంతకుముందు చేసిన దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉండొచ్చు కాక ఆ ఎర్రర్స్ ని ఏ రకంగా సరిదిద్దుతారనే మెకానిజం ముందు చెప్పాలి. పరిపాలకుడు ఎప్పుడు కూడా బుల్డోజ్ చేసేటట్టు నేను రేపు జిల్లాలు మారుస్తున్నా, లేకపోతే ఇది చేస్తున్నా అనగానే ప్రజలలో ఒక భయాందోళనలు ప్రతిపక్ష పార్టీ డెఫినెట్ గా మాట్లాడతాయి. అరే బాబు నువ్వు ప్రజల మాట అయినాయా బాబు, లేకపోతే కమిషన్ లేకపోతే ఇది చెయ్యి అది చెయ్యి అని ఏవో కొన్ని సలహాలు వస్తాయి. వాటిని వినకుండా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని మాట వినకుండా అల్టిమేట్ గా పీపుల్ రిప్రజెంటేటివ్స్ ని వినకుండా, పీపుల్ రిప్రజెంటేటివ్ ని రోజు అందరు తిరగలేరు కాబట్టి 4-5 లక్షలకు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీ రూపంలో ఎన్నుకొని పంపిస్తారు. అయ్యా మా తరపున నువ్వు ఏదన్నా ఉంటే మా సలహాలు నువ్వు తీసుకో, నువ్వు ఆడపోయి అసెంబ్లీలో పార్లమెంటులో లేకపోతే ప్రభుత్వం దగ్గరలో చెప్పు అంటారు. ఆ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ని మనము రెస్పెక్ట్ ఇచ్చి పిలవకపోతే ఇది ఏ రకంగా దారి తీస్తుంది? అందుకే శాస్త్రీయబద్ధం అని నేను ఎందుకన్నా ఒక జిల్లాలో ఒక భాష, ఇప్పుడు మేము మహబూబ్ నగర్ పోతే నీతోనా అంటారు, లేకపోతే కరీంనగర్ వరంగల్ పోతే ఒత్తాన్న అంటారు, లేకపోతే నల్గొండ పోతే ఇంకో రకంగా ఉంటుంది. ఏ రకంగా ఇవన్నీ కూడా ఆలోచనలు. పంటలు ఏ రకంగా పండుతాయి, ప్రయాణం, జిపిఎస్ సిస్టమ్, వీళ్ళు ఎట్లా ఉందంటే ఇవాళ గూగుల్ పరిశాన్ అవుతుంది. ఇవాళ పరిపాలకుడు వచ్చినప్పుడల్లా ఈ జిల్లాలు పటాన్ని మారుస్తుంటే ఆ గూగుల్లో పెడితే ఎవరిని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు ఆ మ్యాప్లు. రేపు చదువుకునే పిల్లలకు కూడా తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియని పరిస్థితి ఉంది. ఇక ఎవరు పరిపాలకుడు వస్తే వాళ్ళు మార్చేటట్టు కాదు కదా. సరే దాన్ని ఫాలో అయ్యారు, వాళ్ళ కష్టాలు వేరు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా చేశారు కేసీఆర్ గారు. సో దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఇది కొంత మీరు కేసీఆర్ గారు అనకండి, ఆనాటి ప్రభుత్వం చేసింది, ఈనాటి ప్రభుత్వం చేసింది. ఈ కల్చర్ కూడా మారాలండి. మనం వ్యక్తులు రాజుల కాలం కాదు, ఆయన ఏదో చేసిండు ఈయన ఏదో చేసిండు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి. సరే బీజేపీ పార్టీగా మీరేం చెప్తారు చెప్పండి. బీజేపీ పార్టీగా వెంటనే సెక్రటరేట్ పెద్దగానే ఉంది, హాల్ ఉంది. నీ ఛాయ్ బిస్కెట్లకు లేకపోయినా పర్వాలేదు, అప్పుల పాలైతే కనీసం ఛాయ్ వేయకపోయినా పర్వాలేదు, ఇంత అఖిల పక్షాన్ని మెచ్చి మాత్రం మీటింగ్ పెట్టండి ఇమీడియట్ గా. పార్టీ అధ్యక్షుల వాళ్ళని పిలవండి, తర్వాత సిఎల్పి లీడర్ల మన ఎల్పి లీడర్లను పిలవండి, లేదా మొత్తం నీకు నిజంగా ప్రజాస్వామ్యబద్ధం అంటే అందరి ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధులను పిలవండి, తర్వాత అధికారులను పిలవండి. నీకు ఒక సంఘటన గుర్తు చేస్తానండి. మనకు ఐఏఎస్ ల కేటాయింపై జరగలేదు తెలంగాణలో. ఐఏఎస్ లకు అసలు ఎంత ఐఏఎస్ ల లేమితో కొట్టుమిట్టాడుతున్నాం. ఏ ఐఏఎస్ ఏ రాష్ట్రం పోతారో తెలియదు, అటా ఇటా అనేది. అంత కన్ఫ్యూజన్ లో జిల్లాలు చేసుకున్నాం మనం 33. ఎంత ఇబ్బంది అవుతుందండి. సో అది ఇట్లా కాకుండా మనం పరిపాలకుడు ఎప్పుడు కూడా ప్రజాకోణంలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చేస్తే అది ఎల్లకాలం ఉండేటట్టు ఉండాలి. ఎవరు వచ్చి చెడిపేయడానికి వీలు లేకుండా నిర్ణయాలు జరగాలి. ఆ నిబద్ధత పోయింది రాజకీయ నాయకుల్లో. అందుకే బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా మీరు చెయ్యబోయేది ఆషామాషి వ్యవహారం కాదు, మన డీలిమిటేషన్ భయం ఉంది మాకు. మున్సిపాలిటీలు ఎట్లా చేసినా అట్లా చేస్తేమో, ఆగమాగమై రాత్రి చేస్తేమో. రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు.
ఆయన పరిపాలనని ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో చర్చకు రాకుండా ఇదే చర్చలో ఉండేటట్టు చేస్తా ఉన్నాడు. ఇటువంటి చర్చలు హర్షణీయం కాదు ప్రజాస్వామ్యంలో. ఇది భారీ మూల్యం చెల్లించుకుంటారు. అటువంటి కొరివితో తలగొక్కున్నట్టే ఉంటది ఇటువంటి ఈ బార్డర్స్ అనేది. ఎందుకంటే ఒక పొలం కాడ ఒక వరము ఒక ఇంచు ఎక్కువ తక్కువ కట్ చేస్తేనే మర్డర్లు అవుతా ఉంటాయి. ఒక మహాభారతం భూమి పంచాయతీ 5 ఊళ్ళ కోసం అయింది. సో ఇటువంటి పంచాయతీలు ప్రజలలో అసహన పరిస్థితులు తీసుకురావద్దు. ఊరూరికి మండలానికి గొడవలు అయ్యేటట్టుగా ఉండకూడదు. నిర్ణయాలు అనేది కూర్చోబెట్టి అందరితో మాట్లాడి ఆ రిప్రజెంటేషన్ బట్టి పోవాలనేది బీజేపీ పార్టీ సూచిస్తుంది. రైట్, ఓకే. మల్లయ్య గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంతకంటే ప్రధానమైన సమస్యలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వైద్యం నిండు గర్భిణీలు రోడ్ల మీద ప్రసవం చేసుకునే పరిస్థితి ఉంది. విద్య గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యవసాయం రాష్ట్రంలో ఎన్నో ప్రధానమైన సమస్యలు నెలకొని ఉంటే ఆ ప్రధానమైన సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ఇవాళ ఏదో ఇబ్బంది అవుతున్నట్టు మాట్లాడితే కావాలని చెప్పేసి ఇది డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నదే తప్ప ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గాలి వదిలేసే దాంట్లో వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. రైట్, ఓకే. పవన్ మల్లాది గారు చెప్పండి, ఫినిషింగ్ ఇవ్వండి. ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా మీరు పక్కకు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. సో ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, పునర్వ్యవస్థీకరణ మాట్లాడినవారు కానీ రైట్. కరెక్ట్ గా మాట్లాడారు. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఇదేదో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కాదు, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ ని కానీ వేసి దానికి ఒక కమిటీ వేసి శాస్త్రీయంగా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి మండలానికి వెళ్ళి ఒక నియోజకవర్గం తిరిగి ఒక పార్లమెంటు నియోజకవర్గం ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా నియోజకవర్గాలు తిరిగి జనాభా ప్రాతిపదికన ఒక్కటే కాకుండా ముఖ్యంగా వినండి, జనాభా ప్రాతిపదికన ఒకటే కాకుండా మౌలిక సదుపాయాల అన్వేషణ కూడా చేసి కలిపి చేయాలి అనేది చెప్పింది. అయితే సార్ నేను దీంట్లో ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా డీలిమిటేషన్ కమిటీస్ అని కూడా మేము పెట్టాం. దాన్ని మొత్తం ఫస్ట్ గా తెలంగాణలో పెట్టిన దానికి చైర్మన్ గా వంశీచందర్ రెడ్డి గారు ఉన్నారు. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. సో మేము కూడా జియోగ్రాఫికల్ గా అసెంబ్లీ పునర్విభజన జరగాలి అనేటువంటిది మనం తెలంగాణ బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టుకున్నప్పుడు 2014, 2018, 2023 ఎలక్షన్స్ ఏవైతున్నాయో మనం లాస్ట్ 17 నియోజకవర్గాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు 19 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగానే మనం ఎలక్షన్లకు పోయినాం. 2028లో జరిగేటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు మేమేమనుకున్నామంటే ఓన్లీ జనాభా ప్రాతిపదికగానే అసెంబ్లీ నియోజకవర్గాల 119, 150 చేయాలి కాకుండా, ఎందుకంటే ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఉంది, 11-15 లక్షల మంది ఉన్నారు. మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసి 36 లక్షల మంది ఉంటారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే రీసోర్స్ అనేటివి కమ్ అవుతాయి. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఒక్కటే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీసు, వీటిని కూడా ప్రాతిపదికన తీసుకొని అక్కడ ఉన్నటువంటి వనరులని కూడా ప్రాతిపదికన తీసుకొని చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటి విషయం మేము చెప్పినాం. దీంట్లో మేడం మీనాక్షి నటరాజన్ గారు కూడా మా మీటింగ్ లో పార్టిసిపేట్ అని వారేమన్నారంటే వారు ఇంకా కొంచెం ముందుకు పోయి ఇవే కాకుండా నిమ్న వర్గాలు చిన్న జాతులు ఏవైతున్నాయో వాటి రికగ్నిషన్ పోకుండా ఉండడానికి కూడా వాళ్ళను కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇంక్లూజివ్ గా చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసింది. అంటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ డిబేట్ లో చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా మాకు ఒక ఆలోచన ఉన్నది. ఈ వనరులను జనాభాను కాకుండా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి మౌలిక సదుపాయాలను కూడా తీసుకొని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పరిపాలన చేయడానికి బాగుంటది, అంత ఈజీగా రీచ్ కావచ్చు ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్ అనేటువంటిది ఒక ఆలోచన. రెండో ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇది ఏమి ఇమీడియట్ గా కాదు, అన్ని పార్టీలను పిలుస్తాము సార్. మీరు బీజేపీ నాయకులు మీరు ముఖ్యంగా వినండి, మీరే బాగా ముఖ్యంగా చెప్తా ఉన్నారు కాబట్టి మేము దీన్ని ఏదో ఇప్పుడే ఇమీడియట్ గా రేపు పొద్దున కూర్చొని కేక్ కట్ చేసినట్టు కట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలి అన్నట్టు కేసీఆర్ గారు మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు చేయకుండా దీన్ని శాస్త్రీయబద్ధంగా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జిని కానీ తర్వాత పార్టీలను దాంట్లో సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను వ్యక్తులను కొంతమందిని ఒక కమిటీగా ఏర్పరిచి వాళ్ళు కిందికి పోయి అధ్యయనం చేసి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత కూడా మళ్ళీ సివిల్ సొసైటీని ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలను ఇన్వాల్వ్ చేసుకొని అప్పుడు అందరికీ సౌలభ్యంగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు విభజన చేద్దాం, పునర్వీకరణ కానీ పునర్విభజన కానీ చేద్దాం అనేటువంటి రైట్. ఓకే, థ్యాంక్ యూ పవన్ మల్లాది గారు, చాలా శాస్త్రీయంగా చెప్పారు. మొత్తానికి
ప్రభుత్వ ఆలోచన. సో డిబేట్లో పాల్గొన్నందుకు పవన్ మల్లాది గారు, అలాగే మరి బొల్ల మల్లయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ, శ్రీనివాస్ గారు అనలిస్ట్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్గా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 90.